అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం ఫిల్మ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని, రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. జూనియర్ ఎన్టీఆర్ అని అంతా పిలిచే నందమూరి తారక రామారావు 40వ పడిలోకి అడుగు పెట్టేశారు. RRR సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన పుట్టినరోజుని జీవితాంతం గుర్తుంచుకునేలా చేసుకున్నారు. దీంతో ఆయనకి సినీ ప్రపంచం నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆయనకు ఎవరెవరు శుభాకాంక్షలు తెలిపారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోదరుడు, సహనటుడు, స్నేహితుడు, నువ్వు నాకు ఎవరో మాటలో నిర్వచించగలనని నేను అనుకోను. పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను ఎల్లప్పుడూ నిన్ను ఆరాధిస్తాను. రామ్ చరణ్. చిన్న రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్య నటప్రస్థాన అభివృద్ధిరస్తు. పరుచూరి గోపాలకృష్ణ. మా భీమ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. RRR మూవీ. పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్, నువ్వంటే ఎంతో అభిమానం, నీకు ఇంకా రుణపడే ఉన్నాను. హరీష్ శంకర్. పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్ అన్న, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. తమన్. బ్లాక్ బస్టర్ ఎప్పో, పుట్టినరోజు శుభాకాంక్షలు. టైగర్ తారక్, చంపేశావు. రామ్ పోతినేని. పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్, RRR సమయంలో నిన్ను కలిసి నీతో మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది. ఇలాగే అందరి మనసులు గెలుచుకొని ఎన్నో విజయాలని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అజయ్ దేవగన్. తారక్ అన్న, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా ప్రేమ, విజయం, సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయి ధరమ్ తేజ్. హ్యాపీ బర్త్డే నా ప్రియమైన బాద్షా, నిన్ను చూడాలని మొదటి రోజు దగ్గర నుండి పాన్ ఇండియా టైగర్ వరకు తారక్ ఎదుగుదలకు నేను ప్రత్యక్ష సాక్షిని. కొమరం భీముడో పాటలో మీ నటనతో కన్నీళ్లు వచ్చేలా చేశారు. మీరు మరెన్నో ఎత్తులకు ఎదగాలని, మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీను వైట్ల. ప్రియమైన తారక్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. నాగశౌర్య. ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే నా ప్రియమైన తారక్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. NTR 30 చాలా భయంకరంగా కనిపిస్తోంది. అగ్నిపర్వతం లాంటి పర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూస్తున్నాను. మెహర్ రమేష్. హ్యాపీ బర్త్డే తారక్. ఈషా రెబ్బా. తారక్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. NTR 30 ఉగ్రరూపం అత్యద్భుతం. NTR 31 కోసం ఎదురు చూస్తున్నాం. ఈ ఏడాదంతా మంచే జరగాలి. గోపిచంద్ మలినేని. ప్రతిభకు పవర్ హౌస్ లాంటి యంగ్ టైగర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో మరెన్నో విజయాలు అందుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. బాబీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విక్రమ్ హిట్ లిస్ట్ ట్రైలర్ విడుదలైంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్ జూన్ 3న విడుదల కానుంది. కమల్ హాసన్ మరియు ఆర్ మహేంద్రన్ కలిసి రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించగా, నితిన్ యొక్క శ్రేష్ఠ మూవీస్ దీనిని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. ఇక ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, మలయాళ నేషనల్ స్టార్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించగా, స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి తమిళ్, హిందీలో రిలీజ్ అయిన సాంగ్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా తెలుగు థియేట్రికల్ ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. అడవి అన్నాక సింహం, పులి, చిరుత అన్ని వేటకు వెళ్లాయి. జింక తప్పించుకోవాలని చూస్తుంటాయి. ఆ రోజు సూర్యాస్తమయం. అయితే సూర్యోదయాన్ని చూడబోయేది ఎవరు అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది. కానీ ఈ అడవిలో వెలుగు ఎక్కడా, ఎప్పుడు అనేది నిర్ణయించేది ప్రకృతి కాదు, నేను అనే వాయిస్ ఓవర్ తో వచ్చిన విక్రమ్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. 2 నిమిషాల 38 సెకండ్లు ఉన్న ఈ ట్రైలర్ లో కమల్, విజయ్, ఫహద్ ఫాజిల్ ఎవరికి వారి ప్రత్యేక నటనతో అదరగొట్టారు. వీరి ముగ్గురి లుక్స్, యాక్టింగ్ కన్నుల పండువగా ఉంటాయి. ప్రతి ఒక్క సీన్ అద్భుతంగా యాక్షన్ తో నిండిపోయింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింటా వైరల్ గా మారింది. యంగ్ టైగర్ NTR ప్రశాంత్ నీల్ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యంగ్ టైగర్ NTR ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో తారక్ రఫ్ లుక్ లో సీరియస్ గా కనిపించి ఆకట్టుకున్నారు. అంతకుముందు కొరటాల శివతో చేయబోతున్న మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కూడా వచ్చింది. ఇందులో తారక్ కత్తి పట్టుకుని మాస్ లుక్ లో కనిపించి పూనకాలు తెప్పించారు. ఆయన పవర్ఫుల్ డైలాగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ల నవ్వుడి చిత్రం F3 ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో జరగనుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం F3 ప్రేక్షకులకు నవ్వుల విందు అందించేందుకు ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్, సునీల్, సోనాల్ చౌహాన్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. కాగా F3 చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శనివారం హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. శిల్పకళా వేదిక ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. ఫంటాస్టిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా
సిద్ధమని పేర్కొంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన F2 చిత్రం హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కాంబోలో వస్తున్న F3 చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈసారి వెంకీ, వరుణ్లకు కామెడీ కింగ్ సునీల్ కూడా తోడవడంతో వినోదం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కవి, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన పాటల పూదోటలో విహరించని మనిషి ఉండడు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా ఆయన సాహిత్యం ఎప్పుడూ మన మధ్యనే ఉండేలా తానా ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చేందుకు తానా సంకల్పించింది. నేడు ఆయన జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ శిల్పకళా వేదికలో సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్య సంపుటి 1 పుస్తకావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వీరితో పాటు టాలీవుడ్ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. యష్ నటించిన KGF 2 బాలీవుడ్ లో మరో రికార్డును సృష్టించింది. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా KGF 2. ఈ చిత్రం థియేటర్లలో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం ఇప్పటి వరకు 430 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. హిందీ చిత్రాలకు కూడా అందని రికార్డులను క్రియేట్ చేసి బాహుబలి 2 తర్వాత చిత్రంగా నిలిచింది. త్వరలో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. ఇది కాశ్మీర్ ఫైల్ సినిమా డిజిటల్ వేదికగా మరిన్ని రికార్డులు సృష్టిస్తోంది. కశ్మీర్ పండిట్లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ సినిమా థియేటర్స్ లో కలెక్షన్ల సునామీని సృష్టించింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 13 నుంచి G5 OTTలో స్ట్రీమింగ్ అవుతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఈ చిత్రం రికార్డులను తిరగరాస్తుంది. మొదటి వీకెండ్ లోనే 6 మిలియన్స్ కు పైగా వ్యూస్, 220 మిలియన్స్ కు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ అందుకున్నదని G5 మేకర్స్ తెలిపారు. G5 ప్లాట్ఫామ్ ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, హిందీతో పాటు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో విడుదల చేస్తుంది. ఇండియన్ సైన్ భాషలో విడుదలైన మొదటి బాలీవుడ్ మూవీ ఇదే కావడం విశేషం. మరి ముందు ఈ సినిమా ఇక్కడ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన F3 సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం F3. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. సినిమాలోని పాటలు కూడా తగినంత గ్లామర్ డోస్ ని ఇచ్చాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. 2 గంటల 28 నిమిషాల నిడివితో ఉన్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. అనిల్ రావిపూడి చాలా మంది ఆర్టిస్టులతో కామెడీని డీల్ చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తమన్నా మెహ్రీన్లు హీరోయిన్స్ గా నటిస్తూ ఉండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో 2 పాటలుండగా సెకండ్ హాఫ్ లో పూజా హెగ్డే పార్టీ సాంగ్ తో సహా 2 పాటలుంటాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన F3 మే 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యాన్స్ కోసం NTR స్పెషల్ మెసేజ్ రిలీజ్ చేశారు. యంగ్ టైగర్ NTR శుక్రవారం తన 39వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం విదితమే. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తారక రాముని మనవడిగా, నందమూరి హరికృష్ణ గారి తనయునిగా చిన్న వయసులోనే తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న NTR కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలోనూ పర్సనల్ గా NTR కు బర్త్డే విషెస్ తెలిపారు. అయితే NTR సైతం తన పుట్టినరోజున అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. తన తదుపరి చిత్రాలు, కొత్త పోస్టర్లను రిలీజ్ చేసి అభిమానులను ఖుషీ చేశాడు. ఇక ఇంతటి అభిమానం చూపించిన అభిమానులకు తారక్ కృతజ్ఞతలు తెలిపాడు. ట్విట్టర్ వేదికగా ఓ లేఖ విడుదల చేశాడు. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, తోటి నటీనటులు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు మా ఇంటికి చేరుకున్నారు. అభిమానులు చూపించే ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ ప్రేమ, అభిమానం, ఆశీస్సుల ముందు ఏదీ ఎక్కువ కాదు. అయితే నేను ఇంట్లో లేకపోవడం వల్ల ఎవరిని కలవలేకపోయాను. అందుకు నన్ను క్షమించాలి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింటా వైరల్ గా మారింది. దర్శకేంద్రులు K. రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ఓ మై లవ్ టీజర్ విడుదలైంది.
జీసీబీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అక్షిత్ శశికుమార్, కీర్తి కల్కరే హీరో హీరోయిన్స్ గా బల్లారి దర్బార్, ఫ్రేమ్ స్మైల్ శ్రీను దర్శకత్వంలో జి రామాంజని కన్నడ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్న చిత్రం ఓ మై లవ్. ఈ చిత్ర టీజర్ ని లెజెండరీ డైరెక్టర్, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యంగ్ టాలెంటెడ్ స్మైల్ శ్రీను తీసిన ఓ మై లవ్ సినిమా టీజర్ చూశాను. కన్నడలో పెద్ద బడ్జెట్ లో వస్తున్న ప్రేమ కథ ఓ మై లవ్ సినిమా క్వాలిటీ చాలా బాగుంది. ఈ చిత్రం తెలుగులో కూడా రావడం సంతోషంగా ఉంది. టీజర్ చూస్తే సీను టాలెంట్ తో బ్యూటిఫుల్ యూత్ఫుల్ లవ్ సబ్జెక్ట్ తీసుకొని చాలా అందంగా చిత్రీకరించారు. స్మైల్ శ్రీను దర్శకుడిగా కష్టపడి మంచి క్వాలిటీ సినిమా చేశారు అని అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి యంగ్ టాలెంటెడ్ స్మైల్ శ్రీనికి ఈ చిత్రం మంచి పేరు తీసుకొచ్చి ప్రొడ్యూసర్ జి రామంజనికి కన్నడలో, తెలుగులో మంచి లాభాలు ఓ మై లవ్ మూవీ తెచ్చిపెట్టాలి. అలాగే ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు, నా ఆశీస్సులు అని తెలుపుతూ నా సపోర్ట్ ఎప్పుడూ మీ ఓ మై లవ్ మూవీకి ఉంటుంది అని అన్నారు. ఈ చిత్రంలో అక్షిత్ శశికుమార్, కీర్తి కల్కరే ప్రధాన పాత్రధారులు కాగా సీనియర్ డైరెక్టర్ ఎస్ నారాయణ్, సాధు కోకిల, దేవగిల్, టెన్నిస్ కృష్ణ, పవిత్ర లోకేష్ తదితరులు కూడా నటించారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి చేతుల మీదుగా కరణ్ అర్జున్ ట్రైలర్ లాంచ్ అయింది. రెడ్ రోడ్ థ్రిల్లర్ కరణ్ అర్జున్ ఒక మూవీ తీశారు. ఇప్పుడే ట్రైలర్ చూశాను, బాగుంది. సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. చాలా కష్టపడి చేశారు వీళ్ళు, బోర్డర్కి వెళ్ళి కూడా చేశారంట. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. రెడ్ రోడ్ థ్రిల్లర్ బ్యానర్ పైన కరణ్ అర్జున్ అనే సినిమాని మేము నిర్మించడం జరిగింది. ఆ కరణ్ అర్జున్ సినిమాకి నేను డైరెక్టర్ని. సో ఈరోజు ట్రైలర్ లాంచ్ని మన అనిల్ రావుపూడి గారు చేశారు. సో వారికి చాలా చాలా థ్యాంక్స్. ట్రైలర్ చూసిన తర్వాత ఆయన చాలా బాగా చేశారు. ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ అండ్ టోటల్గా వర్క్ అంతా చాలా బాగుందన్నారు. సో అక్కడ మేము సక్సెస్ అయిపోయాము. సో ట్రైలర్ రేపటి నుంచి మీకు ఆదిత్యలో కనబడుతుంది. సో ఇది మంచి కంటెంట్ ఉన్నటువంటి సబ్జెక్టు. ఒక 3 మెంబర్స్తోనే 3 క్యారెక్టర్స్తోనే రోడ్ థ్రిల్లర్ చేసాము. పాకిస్తాన్ బోర్డర్లో చేసాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ముందు ఇదివరకు చెప్పాను నేను, ఏమంటారు, చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ప్రతి సీన్ కూడా ఎంటర్టైన్ చేస్తుంది, మిమ్మల్ని అలా థియేటర్లో కూర్చోబెడుతుంది. సో అందరూ కూడా ట్రైలర్ చూడండి. కంటెంట్ మాత్రమే ఇందులో ఉంది, మంచి కంటెంట్ ఉంది. 100% మీకు బోర్ అనేది అనిపించదు, అంత అద్భుతంగా చేయడం జరిగింది. మీకు విజువల్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. చాలా చాలా బాగుంటాయి. సో మరొకసారి ఈ పోస్టర్ని పరశురామ్ గారు లాంచ్ చేశారు, డైరెక్టర్ గారు. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు ట్రైలర్ లాంచ్ చేశారు. సో ఈ రోజు నుంచి మేము మీ ముందుకు రావడానికి ఎన్నో రకాలుగా మీకు ఈ సినిమా ఉందని పరిచయం చేయడానికి ప్రయత్నం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఆ ఆడియన్గా మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఎందుకంటే 25 రోజుల నుంచి 30 రోజులు బోర్డర్లో చాలా రిస్క్ చేసి ఎన్నో కష్టాలు పడి అనుకున్నది అనుకున్నట్టు తీయడానికి చాలా ప్రయత్నం చేశాను, సక్సెస్ అయ్యాను. సో మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. ఈ మా కరణ్ అర్జున్ అనే సినిమా శ్రీ అనిల్ రావుపూడి గారు ఈరోజు లాంచ్ చేశారు, ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా బాగుందని చెప్పి ఆయనకు నచ్చింది, చాలా బాగుందని చెప్పారు, మాకు బ్లెస్సింగ్ ఇచ్చారు. ఇది ఎక్కడో బార్డర్లో తీసిన సినిమా, ఇది చాలా బాగా వచ్చింది. మీరు గిట్ట ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం ఫిల్మ్ న్యూస్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటి నుంచి అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.